సంఘ కార్యాన్ని ధ్యేయనిష్టతో చేపట్టి దేశమాతను అర్చించారు ఎందరో స్వయం సేవకులు. అలాంటి వారిలో ఒకరైన జ్యేష్ఠ స్వయం సేవక్ శ్రీ ఎల్లంకి హనుమంతరావు గారు సంఘ కార్యంలోనే జీవితాన్ని గడిపి జూన్ 9న స్వర్గస్థులయ్యారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఖని కేంద్రంగా ఉన్న సింగరేణి కంపెనీలో ఉద్యోగిగా సేవలందించిన శ్రీ హనుమంతరావు సుదీర్ఘకాలం పెద్దపల్లి ఖండ కార్యవాహగా పనిచేసి ఎందరో కార్యకర్తలను తీర్చిదిద్దారు. జిల్లా కార్యవాహగా విభాగ్ సంపర్క ప్రముఖగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సహకార భారతి తెలంగాణ ప్రాంత బాధ్యత స్వీకరించి ఈ సంస్థకు గట్టి పునాదులు వేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. కరీంనగర్ మాధవ సేవా సమితికి అధ్యక్షుడిగాను సేవలందించారు. గోదావరి ఖనిలో శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించి దీర్ఘకాలం పాటు కార్యదర్శిగా వృత్తి విద్యా జూనియర్ కళాశాలను నడిపించి ఎంతోమంది యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సంఘ ప్రచారకగా పనిచేసే అవకాశం లభించలేదని భావించిన శ్రీ హనుమంతరావు 5 ఏళ్ల ముందే ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తమ త్యాగ నిరతితో సంఘ కార్యం పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు జైలు జీవితాన్ని సైతం అనుభవించిన ఈ త్యాగశీలికి నివాళిగా జాగృతి టీవీ ఈ ప్రత్యేక వీడియోని సమర్పిస్తోంది. ఎమర్జెన్సీ కాలంలో తాము అనుభవించిన పరిస్థితులు, ప్రజల వేదన, నాటి పరిణామాల గురించి ఆయన స్వయంగా వివరించిన అరుదైన వీడియో ఇది. 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత ఒక వారం రోజుల తర్వాతనే ఆర్ఎస్ఎస్, జమాయత్ ఇస్లామీ, అదేవిధంగా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాటి మీద కూడా నిషేధం విధించడం జరిగింది. ఆ సందర్భంలో మేమందరం కూడా అండర్గ్రౌండ్ పోయి పనిచేయడం జరిగింది అన్నట్టు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అప్పుడు నేను నగర కార్యవాహగా ఉంటుండేది గోదావరి నగరానికి. 1975లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ 71లో ఎన్నికలు పోయినప్పుడు రాజనారాయణ అనే వ్యక్తి సోషలిస్ట్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ పైన పోటీ చేశాడు, ఓడిపోయాడు. కానీ ఓడిపోయినప్పుడు అతను అప్పీల్కి వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళాడు. ఇందిరాగాంధీ అవినీతి చేసి గెలిచింది అనే ఉద్దేశంతో. ఆ విధంగా దాన్ని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కేసు నడిచిన తర్వాత ఇందిరాగాంధీ అవినీతి చేసింది అనేసి కోర్టు డిసైడ్ చేసి ఇందిరాగాంధీ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హురాలు అని ప్రకటించేశారు అన్నమాట మొత్తానికి. దాంతో ఇందిరాగాంధీ ఏమి తోసగా దాన్ని అంటే ప్రభుత్వంలో ఉండాలనే ఆమె అభిప్రాయంతో ఏం చేసిందనంటే ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాలన్నింటినీ కూడా మొత్తం ఎవరైతే అడుగుతారని అన్నారో వాళ్ళందరినీ కూడా అంటే తన రాజీనామాను అడిగినటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా జైళ్ళలోకి తోసేసి ఒక దేశం మొత్తాన్ని కూడా ఒక జైల్లాగా చేసేసింది అన్నమాట. ఆ విధంగా అందరినీ దాదాపు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఈవెన్ కమ్యూనిస్ట్ నాయకులను కూడా అందరినీ అరెస్ట్ చేశారు. ఆ విధంగా దేశం మొత్తం మీద కూడా ఒక నిర్బంధ కాండ సాగించింది. ఎవరన్నా మాట్లాడితే పత్రికల మీద సెన్సార్ విధించారు. పత్రికలు దానికి ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు ఏది ప్రశ్నించడానికి కూడా వీల్లేదు అనే నిర్బంధ కాండ సాగింది. విశేషం ఏంటంటే సంఘం రాజకీయ పార్టీ కాదు, కానీ సంఘము ఒక బలీయమైన సంస్థ. దేశంలో ఇది ప్రపంచంలోనే ఒక బలమైన సంస్థ. కాబట్టి ఈ సంస్థ కనుక వ్యతిరేకించేదంటే వ్యతిరేకిస్తుంది కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునేటువంటి సంస్థ మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కాబట్టి తప్పనిసరి వీళ్ళు వ్యతిరేకిస్తారు అనే భావన. దానివల్ల వాళ్ళు ముందుగానే మేల్కొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధించడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే వాళ్ళకు అవసరం లేకపోయినా కూడా నిషేధం అంటే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి కల్పించారు, ప్రభుత్వమే కల్పించింది అన్నమాట. ఎందుకంటే మనకై మనం పోరాడడం లేదు, వాళ్ళు మనం నిషేధించారు కాబట్టి మనం పోరాడడం జరిగింది అన్నట్టు. సంఘ పాత్ర అంటే మొదట్లో ఒక అందరూ కూడా ప్రచారకులు అంటే సంఘ ఏదైతే ఫుల్ టైం వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మామూలుగా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడ రకరకాలైనటువంటి వారపత్రికలు
వార్తాపత్రికలు నిర్వహణ చేసేవాళ్ళు. అప్పుడు అప్పుడు ఆ కాలంలో జిరాక్స్ మిషన్లు లేవు, కేవలం సైక్లోస్టైలింగ్ ఉండే సిస్టమ్ ఉండేదన్నమాట. సైక్లోస్టైల్ పేపర్లు తీసుకొని ఆ విధంగా పత్రికలు పంపిణీ చేయడము, తర్వాత కరపత్రాలు పంపిణీ చేయడము, గోడ పత్రికలు ప్రింటింగ్ చేసి గోడ పత్రికలు అతుకు పెట్టడము, ఇలాగా ప్రజలలో మేల్కొల్పడానికి, చైతన్యం తీసుకురావడానికి పనులు చేశారన్నమాట. అదేవిధంగా జైలు బరో కార్యక్రమాలు అంటే నవంబర్ 1475 నవంబర్ 14 నుంచి మొదలు పెడితే జనవరి 26 వరకు కూడా ప్రతి జిల్లా, అప్పుడు తాలూకాలు ఉండేది, ఇప్పుడు మండలాలు వచ్చాయి కానీ అప్పుడు తాలూకాలు ఉండే, ప్రతి తాలూకా కేంద్రంలో కూడా స్వయం సేవకుల చేత సత్యాగ్రహాలు చేయించారు అన్నమాట. ఆ విధంగా జైళ్ళు అన్నీ కూడా సత్యాగ్రహాలతో నిండిపోయినాయి. ఒక లెక్క ప్రకారంగా ఏంటిదని అంటే మొత్తం దేశం మొత్తంలో ఉన్నటువంటి జైళ్ళన్నీ కూడా నిండిపోయినాయి. జైలు సరిపోకపోతే అక్కడ స్కూళ్ళల్లో కూడా అట్లాంటి ప్రదేశాలలో కూడా పెట్టిండ్రు. అరెస్ట్ అయిన వాళ్ళలో 100కి 90 మంది స్వయం సేవకులే ఉన్నారు అన్నమాట. మిగతా 10% ఎవరు అంటే కమ్యూనిస్టులు కొంతమంది, జమాయత్ ఇస్లామీ వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అన్నమాట. మామూలుగా గోడ పత్రికలు అంటుపెట్టమని మాకు కరపత్రాలు వచ్చేటి, మామూలుగా కరపత్రాలను పంచేవాళ్ళం, అది మామూలుగానే, అది అందరికీ కూడా. అదేవిధంగా వారపత్రికలు వచ్చేటి, వారానికి ఒకటి పక్ష పత్రికలు వచ్చేటి, వాటిని కూడా మేము ప్రజలందరికీ పంచేవాళ్ళం. కానీ గోడ పత్రికలు అంటుపెట్టే పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏం చేసామంటే గోదావరి పట్టణంలో దాన్ని ఒక 7 ఒక టీమ్గా తయారైనాం. ఆ 7లో కూడా ఒక 2 టీములు తయారైనాం, ఒక దగ్గర 4, ఒక దగ్గర 3. ఆ విధంగా తయారయ్యి మొత్తం ఊరంతా కూడా గోడ పత్రికలు అతుకు పెట్టాలి, వాల్ పోస్టర్ వేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. ఎమర్జెన్సీ తీసేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అని నినాదాలతో భారత మాతాకి జై, ఆ రోజు భారత మాతాకి జై, వందే మాతరం అంటే కూడా నేరమే. అలాంటివి వాటిని కూడా మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మేము ఒక రాత్రిపూట ఈ గోడ పత్రికలు అతుకుపెట్టే, వాల్ పోస్టర్లు అతుకుపెట్టే ఉద్యమం తీసుకున్నాము. ఆ ఉద్యమం సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మా 7 సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే 7 సభ్యులలో నేను ఒక్కనే ఉద్యోగస్తుని, మిగతా వాళ్ళంతా విద్యార్థులే అన్నమాట. ఆ విధంగా విద్యార్థుల పాత్ర చాలా గొప్పగా ఉండేది ఆ కాలంలో. తర్వాత మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీశారు, చిత్రహింసల పాలు చేశారు. అంటే ప్రచారకుల పేర్లు చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ యొక్క కరపత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి, వారపత్రికలు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ చెప్పమన్నారు. కానీ మాకేం తెలియదు, అవి ఎక్కడి నుంచో వచ్చి మేము పనిచేయవాళ్ళం, అంతవరకే తెలుసు. కానీ ఎవరు ఎక్కడ తయారవుతారని అవన్నీ మాకు తెలిసి ఉండేది కాదు. ఆ విధంగా మేము చెప్పినాం. అయినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని చాలా, అంటే నన్ను ఆంజనేయులు అనే ఇంకొక కార్యకర్త ఉన్నాడు, మేము ఇద్దరం లీడర్లు, 2 టీంలు అని చెప్పాను కదా, ఒక టీంలో 4, ఒక టీంలో 3 ఉన్నాము. ఆ టీం మేనేజర్లో మేము ఇద్దరం అన్నమాట. కాబట్టి మా ఇద్దరిని కూడా వాళ్ళు బాగా హింసించారు. తర్వాత జైలుకు పంపించారు. జైల్లో 2 నెలలు ఉన్నాం ఆ విధంగా. స్ఫూర్తి అంటే జైల్లో పోయిన తర్వాత మేము ఆనందంగానే గడిపినాం ఒక విధంగానైతే. ఎందుకంటే ఎంతోమంది వచ్చారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక పెద్ద జమీందార్, మన కరీంనగర్ జిల్లానే కోరుట్ల దగ్గర ఉంటుంది వాళ్ళ ఊరు, పెద్ద జమీందార్ అన్నమాట. ఆయన ఏనాడు కూడా కింద పడుకుని ఎరగని వ్యక్తి అన్నమాట. ఆయనే తన బట్టలు అంటే మొత్తం, అంటే అప్పుడు ఆ కాలంలో ఒకసారి జైల్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేది. అయినప్పటికీ కూడా మా సత్యాగ్రహులకు కొంత విసులుబాటు కలిగజేశారు, మా పక్క బట్టలు మేము తెచ్చుకునేటట్టుగా. ఆయన తన తలదిండు కూడా తెచ్చుకున్నాడు, పరుపు తలదిండు తెచ్చుకొని మాతో పాటు కింద పడుకున్నాడు ఆయన. జమీందార్, పెద్ద జమీందార్ అన్నమాట. అలాంటి ఒక స్ఫూర్తినిచ్చే సంఘటన అన్నమాట. తర్వాత మేము జైల్లో కూడా ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇంకొక స్ఫూర్తినిచ్చే సంఘటన ఏంటంటే జనవరి 26 నాడు కరీంనగర్లో ఏదైతే ఆ రోజు 1976 జనవరి 26 నాడు జెండా వందనం జరిగే రోజు, ఆ రోజు పెద్ద ఎత్తున మనం ధర్నా చేయాలని మన యోజన చేశారు. మేము అప్పుడు జైల్లో ఉన్నాము, కానీ బయట ఉన్న వాళ్ళు యోజన చేశారు అన్నమాట. మేము జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము అంటే ఈ ధర్నాలలో ఏం పాల్గొనలేదు. నేను చెప్పాను కదా, మేము గోడ పత్రికలు అతుకుపెట్టేప్పుడు అరెస్ట్ అయినాం అన్నమాట. నేను మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ధర్నాలు చేసి, ఇది సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయిన వాళ్ళే ఉన్నమాట. హుజరాబాద్లో, జగిత్యాల్లో, తర్వాత పెద్దపల్లిలో, తర్వాత ఎక్కడెక్కడైతే తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో 14 తాలూకా హెడ్ క్వార్టర్స్, మంత్రి, హుజరాబాదు, తర్వాత అప్పుడు ఇంకేమున్నా మెట్టుపల్లి తాలూకా, అన్ని తాలూకాలలో జరిగినాయి అన్నమాట కార్యక్రమాలు. ఆ విధంగా
ఇంకొక స్ఫూర్తినిచ్చే సంఘటన ఏంటంటే ఆ జనవరి 26 నాడు జరిగిన కార్యక్రమంలో అక్కడ అప్పుడు విద్యాసాగరరావు గారు, ఇప్పుడు ఏదైతే మాజీ గవర్నర్ ఉన్నాడో మహారాష్ట్ర, ఆయన నేతృత్వం వహించాడు దానికి. ఆయనను విపరీతంగా కొట్టాడు. నిజంగా ఎంత బాగా అంటే నాకు బాగా అనిపించింది అనమాట. అంత ఆయన చచ్చిపోయింది అని అనుకున్నారు అనమాట. అంత తీసుకుపోయి మీసా ఉండే అప్పుడు మీసా అనే చట్టం, వీసా చట్టం కింద తీసుకుపోయి వరంగల్లో పడేశారనమాట ఆయనను. ఆ విధంగా అతన్ని కొట్టింది. అయితే ఆ సంఘటనలో ఒక విశేషం జరిగింది ఏంటంటే, ఒకతను పాపం ప్రైవేటు స్కూల్ టీచర్, ఆయన మా పిల్లలను తీసుకొని అక్కడ ఆ గ్రౌండ్కి వచ్చాడు అనమాట. ఏది కలెక్టర్ జెండా వందనం చేస్తాడు కాబట్టి వాళ్ళ పిల్లలకు చూపిస్తామని ఆయన తీసుకొచ్చిండు. ఆయన బొట్టు పెట్టుకుని ఉన్నాడు, తిలకం. కాబట్టి తిలకం పెట్టుకున్న అందరినీ అరెస్ట్ చేసేది, ఆయనను కూడా అరెస్ట్ చేసినాడు. ఆయనకు సంఘంతో ఏ సంబంధం లేదు, కానీ ఆయనను తీసుకొచ్చి జైల్లో పడేసాడు అనమాట. ఆ విధంగా జైల్లో పడేయడం వల్ల ఆయన స్వయం సేవకుడు. జైల్లో పడేసిండు, నన్ను ఎందుకు పడేసారు, అసలు సంఘం అంటే ఏంటి అని తెలుసుకొని ఆయన తర్వాత స్వయం సేవకు అయిండు, పెద్ద కార్యకర్త కూడా అయినారు అనమాట. ఇలా అంటే మనకు ఒక విధంగా స్ఫూర్తినిచ్చే సంఘటన. ఇంకొక స్ఫూర్తినిచ్చే సంఘటన ఏంటంటే, ఎవరు కూడా బెయిల్ అడగద్దు అనేసి. ఎవరు కూడా ఎన్ని నెలలు ఉండని బెయిల్ అడగం అనేసి ఆ విధంగా మేమందరం కూడా 2 నెలలు 3 నెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఎన్నో సంఘటనలు బయట జరిగినాయి అన్నమాట. ఎమర్జెన్సీ జరిగి దాదాపుగా 38 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మాలాంటి యువకులంతా కూడా పుస్తకాలలో ఉన్న ఎమర్జెన్సీ పాఠాలు లేదా చరిత్రలో పుస్తకాలు రాయబడినటువంటి చరిత్రనే చదువుకుంటాను. అసలు ఈ చరిత్ర పుస్తకాలలో ఉన్న చరిత్ర కాకుండా ఇంకా ఏమైనా దాచబడినటువంటి సంఘటనలు, నిజాలు మీరేమన్నా ఈ సమాజానికి చెప్పదలుచుకున్నారు? అవన్నీ అంటే జన విజయం అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకంలో చాలా విషయాలు చెప్పబడ్డది. బండారు సదాశివరావు గారు అని ఎమర్జెన్సీ తర్వాత వారు రాశారు. ఎమర్జెన్సీలో జరిగినటువంటి ఘోర కృత్యాలు అనుకోండి, అవన్నీ ఉద్యమం తీరుతెన్నులు అవన్నీ కూడా ఆ పుస్తకాన్ని పునర్ముద్రణగా చేసి ఉంటే అందరూ కూడా యువకులు చదివితే చాలా బాగుంటుంది. జన విజయం, దాని పేరు కూడా జన విజయం అనే పేరుతోటి, అది చదివేదగ్గ పుస్తకము. తర్వాత ఈరోజు అంటే సరే, ముఖ్యంగా యువత రాజకీయాల వైపు, అంటే రాజకీయాలలో చేరకూడదు, కానీ రాజకీయాల గురించి మాత్రం తెలుసుకొని ఉండాలి. నేటి యువత ఏమైనా కూడా ఏదో కావో పీవో మజా ఉడావో అనే పద్ధతిలో ఉన్నారు. అది సరైనది కాదు. దేశ రాజకీయాల విషయాలు కానీ అంతర్జాతీయ రాజకీయ విషయాలు కానీ అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. అలా యువతకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా తన దేశం గురించి, తన దేశంలో ఏం జరుగుతుంది, ఏ మూలలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అవగాహన కలిగి ఉండాలి. రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయాల గురించి తెలిసి ఉండాలి. ఎవరు ఎటువంటి వ్యక్తులు ఎన్నుకోబడుతున్నారు, ఎటువంటి వ్యక్తులు ఎన్నుకోబడాలి అనే విషయాలు తెలిసి ఉండాలి యువతకు. యువతనే మన ప్రముఖమైన శక్తి మన సమాజంలో. ముఖ్యంగా మన భారతదేశంలో యువక శక్తే 40% ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇంత శక్తి, యువక శక్తి. కాబట్టి ఇలాంటి యువక శక్తి వేరే ఆలోచనలతోటి ఎవరికి పడితే వాళ్ళను ఎన్నుకోవడం అనేది సరైనది. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్ళు తప్పనిసరిగా రాజకీయమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ రాజకీయాల మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా భారతదేశ రాజకీయాల మీద కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో మరుగున పడిన విశేషాలు వాటి కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనకు స్వాభిమానం అనేది కలుగుతుంది. మన చరిత్ర గురించి మనకు చెప్పడం లేదు కాబట్టి మనం స్వాభిమానం లేకుండా తెల్లారులేస్తే అమెరికాకు పోదామా, ఇంగ్లాండ్ పోదామా, ఉద్యోగాలు చేసుకుందామా అనే ఆలోచనలో ఉంది. కానీ ఈ దేశానికి సేవ చేద్దామనే ఆలోచనలో ఈ యువత లేదు ఈరోజు. కాబట్టి వాళ్ళలో ఆ ఇన్కల్కేషన్ జరగాలని అంటే మన దేశం యొక్క మన యొక్క చరిత్ర, పాత చరిత్ర వాళ్ళకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ విషయాలు కూడా వాళ్ళు అవగాహన కలిగి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.